వెల్కమ్ బ్యాక్ టు సన్హిత వ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ సన్హిత రెడ్డి. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి చేయడం నేర్చుకుందాం. ఇది వరంగల్లో తపాల చెక్కలు అంటారు. అండ్ ఈ మధ్యలో కొంచెం ఫ్యాన్సీగా రైస్ ప్యాన్ కేక్స్, ఇండియన్ పిజ్జాస్ అని ఏదేదో పేర్లు పెడుతున్నారు. కానీ ఇంట్లో చేసుకొని తిన్నంత టేస్టీ అక్కడ ఉండదు. ఎందుకంటే మనం ఫ్రెష్గా చేసుకొని తింటాం కనుక హాట్గా తినండి, చాలా టేస్టీ ఉంటుంది. రెసిపీ అయితే సింపుల్, ఈజీ, పిల్లలు కూడా చేసేయచ్చు అండ్ వెరీ క్విక్గా చేయొచ్చు. కొంచెం ప్రిపరేషన్స్ కావాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది. డైట్లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి. ఐ డెంట్ అవాయిడ్, తినేసిన, ఎందుకంటే అంత టేస్టీ ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే చేసిన, కానీ చేసినాకనే ఇది ఇంత ఈజీగా అని అనిపించింది. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. రండి ఎలా చేయాలో నేర్చుకుందాం. పచ్చిమిర్చి, ఉప్పు, నువ్వులు, ఆనియన్స్, కరివేపాకు మాత్రం చాప్ చేసుకున్నాం, బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, జీరా, పసుపు, ఈ పల్లీలు ముందే వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నా. ఇప్పుడు వేయించిన పల్లీలు చెరుగుదామంటే పొట్టు ఇల్లంతా పడుతుంది. దాని బదులు ఈ మెథడ్ యూజ్ చేయండి, చాలా ఈజీగా మెస్ ఫ్రీగా అయిపోతుంది. ఒక పెద్ద బౌల్ తీసుకోండి, ఇవన్నీ కలుపుతానికి ఈజీగా ఉంటుంది. మిర్చి యాడ్ చేసేసుకుందాం. ఉప్పు, కొన్ని నువ్వులు వేసుకుందాం. అయినా నువ్వుల దగ్గర పిసినారితనం ఎందుకు, మొత్తం వేసేసుకుందాం, ఇంకా టేస్టీ అవుతుంది. జీరా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకోండి. కరివేపాకు మాత్రం హాఫ్ చాప్ చేసుకున్నాను చెప్పినా కదా, అట్లా వేసుకోండి. ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉంటే మంచిగా తినబుద్ధి అవుతుంది. ఆనియన్స్, శనగపప్పు మాత్రం ఒక 2 hours నానబెట్టుకున్నా, అట్లే నానబెట్టుకొని వేసుకోవాలి, రా వేసేసుకోకండి. పల్లీలు వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీ టేస్ట్ తగ్గట్టు. ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం. ఇంకా అట్లా ఏం వర్కౌట్ అవుతట్లేదు అని చెప్పి ఇంకా చేతితోనే మంచిగా కలుపుకున్నా. ఇట్లా గట్టిగా కలుపుకుంటేనే బాగుంటుంది. అండ్ వాటర్ కూడా మీరు అకార్డింగ్లీ వేసుకోవాలి. నేను ఎంత అంటే చెప్పలేను, కానీ ఇట్లా చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువ సాఫ్ట్ ఉండాలి. మీకు చూపిస్తా టెక్స్చర్ ఎట్లా కావాలో. ఇప్పుడు ఇది తీసుకొని చూడండి, టెక్స్చర్ మీకు అర్థమవుతుందా? ఇట్లా ఉండాలి, ప్రెస్ చేసుకుంటానికి ఈజీ ఉండాలి. ఒక ప్యాన్లో మంచిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి, అన్ని కార్నర్స్, ఏ గ్యాప్ ఉండకుండా. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది సర్వపిండికి. నేను ఇక్కడైతే స్టవ్ ఇంకా ముట్టిలేదు, జస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నా. ఆయిల్ స్ప్రెడ్ చేసినాక ఇట్లా ఇది తీసుకొని స్ప్రెడ్ చేయాలి కదా, అందుకని వేడైతే మనం స్ప్రెడ్ చేయలేమని చెప్పి నేను ఆన్ చేయలేదు. సెకండ్ దానికైతే కాలుతుంది, సో కొంచెం ప్యాన్ చల్లగా అయినాక చేయడం బెటర్. ఎక్కడ ఏం గ్యాప్ లేకుండా, బ్రేక్స్ లేకుండా చూసుకోండి. దాని తర్వాత ఇట్లా హోల్స్ పెట్టేసుకోవాలి. హోల్స్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మధ్యలో పార్ట్ కూడా కొంచెం మంచిగా క్రిస్పీగా అవుతానికి. ఇప్పుడు మీకు అంత క్రిస్పీ వద్దు అంటే మధ్యలోనే తీసేయచ్చు, మీకు ఒకసారి బేక్ అయింది అని అనిపించినాక. ఇప్పుడు ఆ హోల్స్ మధ్యలో ఆయిల్ వేసేసుకుందాం, మన సైడ్స్ కూడా వేసుకుందాం. చెప్పిన కదా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. డైట్లో ఉన్న ఆయిల్ అంతగానమా అని అనుకుంటే ఇంకా సర్వపిండి టేస్ట్ కాదు. చూడండి, కొంచెం కింద బేక్ అయినాక ఇట్లా కదులుతుంది అనమాట. కదిలినాక మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత ఇది చూస్తే మనం హోల్స్ చుట్టూ ఇట్లా కొంచెం బ్రౌనిష్ అయింది కదా, ఇట్ మీన్స్ అది కుక్ అయింది అని. సో ఇది మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. ఆయిల్ జాగ్రత్త, నాకైతే
ఫ్లిప్ చేస్తున్నప్పుడు చాలా భయం అవుతుండే. ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా మళ్ళీ కాల్చుకుంటే క్రిస్పీ అవుతుంది అనమాట. అది మంచి బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇట్లా అయితే మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ కలర్ అయితే సర్వపిండి బెస్ట్ టేస్ట్ ఉంటుంది. చూస్తానికి ఎంత బాగుంది కదా. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది. టేస్టీ హోమ్ మేడ్ సర్వపిండి, చాలా ఈజీ చేసుకోవడం. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Sanhita Vlogs. Catch you in next video. Bye bye.